హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మధ్యాహ్నం మా లంచ్కి అయితే సంగటి అండ్ మటన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. వేడి వేడి సంగటిలో వేడి వేడి మటన్ కూర వేసుకొని తింటే ఉంటుందాహా, ఇంకా ఒక్క ముద్ద కూడా వదలరు. అంత రుచిగా అంటే అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే నేను వంట చేసేసాను. దాని టేస్ట్ అయితే చూసి చెప్తాను ఎలా ఉందో మీకు. నోట్లో వేసుకుంటే ఫ్రెండ్స్, ఇలా వేసుకుంటే జ్యూస్ కట్టుకుని ఎలా కరిగిపోతుంది. ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం అయితే ప్రాసెస్ చూపిస్తున్నాను. మసాలా దినుసులు వేసుకొని ఆయిల్లో వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి అన్నీ వేసి వేయించుకోవాలి దోరగా. దాని నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేయాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక కొంచెం అల్లం, వెల్లుల్లి అండ్ ఆనియన్, టమాటోస్ కూడా పేస్ట్ చేసేస్తాను. ఎందుకంటే మా పిల్లలకి ఆనియన్ అంటే నచ్చదు. సో గ్రేవీ బాగుంటుంది. అలా అయితే కొంచెం ముందుగా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఫ్లేవర్ మారిపోతుంది. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేగిన తర్వాత వేసుకుంటే మసాలా ముద్దని. దాని నెక్స్ట్ అయితే మా సైడ్ ఉండే కారం అని చెప్పాను కదా, మసాలా కారం 2 స్పూన్స్ వేస్తాను. ఇంకేం వేయనండి. ఆల్మోస్ట్ ఆ కారంలో అన్నీ ఉంటాయి. మమ్మీ వాళ్ళు చేస్తారు హోమ్ మేడ్ కారం అది. సో అది వేసి కొంచెంసేపు మటన్ వేయించడమే. వేయించిన తర్వాత ఒక అర్ధ గ్లాస్ వాటర్ వేసేసి 5 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. వేడిగా ఇలా కుక్కర్ పక్కన పెట్టేసి ఉడికించడమే. ఇదైతే ఉడికిపోయింది. నేనైతే దించేస్తున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.